హాయ్ అండి. ఎంతో ప్రోటీన్ రిచ్‌గా ఉండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎగ్ బోండా అనమాట. ప్రోటీన్ చాలా ఉంటుంది. ఈ శనగపిండిలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇలా వేసి పెట్టారంటే ఈ ఎండాకాలం చాలా ఎనర్జీ ఉంటుంది. చాలా ఎక్కువ ఆటలాడేస్తూ ఉంటారు కదా! ఆటలాడి తినడానికి ఏదైనా ఇచ్చినప్పుడు ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇస్తే వాళ్ళకి ఆకలి అనేది తీరదు. కానీ ఇలా చేసి పెట్టండి. సూపర్‌గా సింపుల్‌గా అయిపోతుంది. మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఎనీవే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్‌ని చక్కగా ఉడకపెట్టేసుకుని వాటర్‌లో ఒక 10 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. కొందరు ఉప్పేసి ఉడకపెడతారు. ఇంకా అలా అయినా సరే ఉడకపెట్టుకోవచ్చు. ఇలాగా చక్కగా పైన తొక్కంతా తీసేసుకొని ఇలాగా ఒక బద్దలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ 4 ఎగ్స్‌ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనకి శనగపిండి కావాలి. దీన్ని రెడీ చేసుకోవడానికి ఒక కప్పు వరకు శనగపిండి, మీ క్వాంటిటీని మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో దాన్ని బట్టి శనగపిండి అనేది వేసుకోండి. ఒక రుచికి సరిపడా ఒక అర స్పూన్ వరకు ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం అంతా జీలకర్ర కూడా యాడ్ చేశాను. కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకుని బాగా శనగపిండి ఎగ్ కదా అరుగుదలకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు దీంట్లో మనకి మంచిగా ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. వేసేసుకొని సోడా అయితే కంపల్సరీ కొద్దిగా వేయాలండి పొంగడానికి. సోడా బదులు మీకు ఒక చిట్కా అయితే చెప్తాను. ఆయిల్ కాసి కొంచెం అంతా వేడివేడి ఆయిల్ కూడా దీనిలో వేసుకోవచ్చు. అలా వేయటం వల్ల కూడా పొంగుతాయి అన్నమాట బజ్జీలు. కన్సిస్టెన్సీ అనేది వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని అయితే కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీలోనే మనకి బోండాలు అనేవి వేగడానికి బాగా వస్తుంది. ఇదిగోండి ఈ విధముగా మనకి చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కలిపేసుకుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ని ఇలాగా పిండిలో డిప్ చేసేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే అయిపోతుందండి. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం వేసే వాళ్ళకైతే ఒకసారి నిదానంగా ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. డిప్ చేసి పైన చక్క పిండి అంతా కోటింగ్ చేసేసి లేయర్ లాగా ఇలాగా లైట్గా కోటింగ్ లాగా వేసేసుకుంటే మనకి పైన కింద కూడా చక్కగా తిప్పుకుంటూ ఒకసారి ఫ్రై చేసేసుకొని దీన్ని టమాటో కచప్తో కానీ లేకపోతే ఇంట్లో ఉండే అల్లం చట్నీతో అయినా కానీ తీసేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఉత్తిగా కూడా తీసుకోవచ్చు. లేదా ఒక చట్నీ అయితే చెప్తాను. ఒక నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కొంచెం కారం, నిమ్మకాయ పిండుకొని కలుపుకొని దానిలో డిప్ చేసి తింటే ఇది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కొంచెం పిండి మిగిలితే దాంట్లో నేను బియ్యం పిండి వేసి ఇలాగా ఆనియన్స్ అయితే కట్ చేసి పకోడీలాగా లాస్ట్లో వేసాను. ఒక చిన్న క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బాగుంటాయి అవి కూడా. ఇవ్వండి మనకి ఎగ్ బోండా అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇది నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు అక్కడ తినేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను. చాలా చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మీకు కూడా నచ్చిందా? మన ఛానల్లో చాలామందికి ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి మీరు కామెంట్లో తెలియజేస్తే నేను ఆ వీడియోస్ కూడా చేస్తానండి. దాన్ని బట్టి మీకు కావాల్సింది ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోలు ఏంటనేది నాకు కూడా తెలుస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.